పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దుష్ఫలితాలు ఆ ప్రాంతంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు ఉండటం విచారకరం. అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైన కూడా దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. గల్ఫ్ దేశాలపైన యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ, ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమాసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దుష్ఫలితాలు ఆ ప్రాంతంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు ఉండటం విచారకరం. అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైన కూడా దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. గల్ఫ్ దేశాలపైన యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ, ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమాసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దుష్ఫలితాలు ఆ ప్రాంతంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక నగరాల్లో విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థులు ఉండటం విచారకరం. అనాథాశ్రమాలు, పాఠశాలలు, ఆసుపత్రులపైన కూడా దాడులు జరగటం అత్యంత దురదృష్టకరం. గల్ఫ్ దేశాలపైన యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ, ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమాసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది.